అవని కిచెన్లోకి వెళ్తూ ఉంటే నిహారిక కృష్ణబాబు అవనికి అడ్డుపడతారు. నీ కూతురు గురించి నువ్వు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని మొక్కులు మొక్కినా, ఎన్ని నోములు నోచినా బిడ్డ జాడ తెలియదు అవని. అతి త్వరలో నువ్వు అనుకున్న 90 రోజుల గడువు కూడా ముగిసిపోతుంది. శౌర్యకు ముక్కు పుడక ఇవ్వక తప్పదు. రణమా సమరమా అని చెప్పి కృష్ణ అవనిని అడుగుతూ ఉంటాడు. రణమే, నేను మీ దగ్గర ఎప్పటికీ కూడా తలదించుకోను. ఎట్టి పరిస్థితుల్లో కూతురు జాడ తెలుసుకుంటాను అని చెప్పి అవని నిహారిక కృష్ణబాబులకు చెప్తూ ఉంటుంది. మరోవైపు సిద్ధేశ్వర స్వామి తన శిష్యులతో అవనికి నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం నా శక్తినంతా ధారపోసి ఎలాగైనా సరే శివరాత్రి రోజు అవనికి తన బిడ్డ జాడ చెప్తాను అని చెప్పి చెప్తూ ఉంటారు. ఒకవేళ శివరాత్రి రోజు మీ శక్తినంతా ధారపోసిన అవని బిడ్డ గురించి చెప్పకపోతే అప్పుడు పరిస్థితి ఏంటి గురువుగారు అని చెప్పి శిష్యులు అడుగుతూ ఉంటారు. నా శక్తిని ధారపోసినా నేను అవనికి తన బిడ్డ జాడ తెలియకపోతే నేను ఆ శివయ్యకే చెందుతాను అని సిద్ధేశ్వర స్వామి తన శిష్యులతో చెప్తూ ఉంటాడు. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.